అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 2వ తేదీన మంగళవారం రోజున ఎలా ఉండబోతుంది, వారి జీవితంలో రాబోయే పెను మార్పుల గురించి, వాటి పరిహారాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ కన్యా రాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి వీరు ఎలా అదృష్టవంతులు కాబోతున్నారనేది మనం చూద్దాం. ఈ కన్యా రాశి వారి యొక్క జీవితం ఎలా మలుపు తిరగబోతుందనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. వారు ఎలా చక్రం తిప్పబోతున్నారనేది కూడా మరో కొన్ని రోజుల్లో వారి ముందుకు ఎలా రాబోతున్నాయి, ఎటువంటి పరిమాణాలు సంభవించబోతున్నాయి అనేది పూర్తి అంశాలన్నీ ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు చేరువలో ఉంటుంది, ప్రతి ఒక్క విషయం మీకు అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోకి సంబంధించినవన్నీ ఇప్పుడు మనం వివరాల్లోకి వెళితే గనక ఈ కన్యా రాశి వారికి మనకి ఎలా ఉండేది అనేది, వారి మనస్తత్వం ఎలా ఉండేది అనేది తెలుసుకుందాం. వీరు ఎటువంటి వారినైనా సున్నితంగా ఆహ్వానిస్తారు. వీరికి పడని వారిని కూడా సైతం వారికి మంచి చేయాలనే ఆలోచన వీరికి బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అందరి సలహాలు తీసుకుంటూ ఉంటారు. అది మీకు ఎప్పటికీ మంచిది కాదండి. మీకంటూ ఒక నిర్ణయం కూడా ఉండాలి. వీరి జీవితంలో ఏదైనా అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఏదైతే సాధించాలని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరని మనస్తత్వం కూడా ఈ కన్యా రాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందరితో కలిసిపోయే తత్వాన్ని వీరు చాలా కలిగి ఉంటారు. 10 మందితో కలివిడిగా తిరుగుతూ కొత్తగా విషయాలు తెలుసుకుంటూ వాటి మంచి చెడులు అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా వీరిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. తాతల కాలం నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా వీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు, అయితే మార్పులు చేర్పులు అనేవి చాలా అతి త్వరలో జరుగుతూ ఉంటాయి. ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇదివరకు పడ్డ బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మీకు విముక్తి లభించబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ కన్యా రాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలను కూడా మీరు చూడబోతున్నారని, ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పుతున్నారనే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు సైతం మీ ముందు మీరు తల ఎత్తుకుని ఇది గర్వంగా నిలబడేలాగా చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇది వరకు మీరు చేసిన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వం కూడా ఈ పూర్తి మార్పులలో వస్తాయి. మీరు ఎంతో ధైర్యవంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలను కూడా అందిస్తూ ఉంటాయి. సంఘంలో మీరు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటూ ఉంటారు. నలుగురిలో మాట్లాడడానికి, అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు. కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. అంటే ఏది మంచి ఏది చెడు అనే దాన్ని గట్టి నిర్ణయం కూడా తీసుకునే అవగాహన కూడా మీకు కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా సలహాలు, సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ కన్యా రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా చాలా ఉండబోతుంది. ఇది వరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీకు అతి సులువుగా సాధించగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల కన్నా కలల్ని మీరు నిజం చేసే అవకాశం కూడా ఈ కన్యా రాశి వారి సంతాన విషయంలో జరగబోతుంది. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలి అని అనుకున్నారో ఆ పరిస్థితులు, ఆ ఎదుగుదల కూడా ఎటువంటి అభివృద్ధి చూడాలని అనుకున్నారో, చాలా సంవత్సరాలుగా కలలు కంటూ ఉన్నారో ఆ కలలు కూడా మీకు ఇప్పుడు సాకారం అయ్యే అవకాశాలు అయితే చాలానే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే కోల్పోయిన సంబంధాలు కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా
మీరు ఏ బంధాలనైతే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవడం అనేది కూడా చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 14 ఏళ్ళు దరిద్రం కూడా ఏలినాటి శని కూడా పోతుందని, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అని ఒక రకంగా గట్టిగానే చెప్పుకోవచ్చు. 14 ఏళ్ల నుండి మీరు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతూ ఉంది. ఒక సమస్యకి పరిష్కారం చూసుకునే లోపు మరో సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు. ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాల మీరు మానసికంగా, శారీరకంగా కృంగిపోయినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో ఈ పెనుమార్పులు అనేవి రాబోతుంది. దీని ద్వారా మీరు అద్భుతమైన ప్రపంచాన్నే చూడబోతున్నారు. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం, 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. జీవితంలో మీరు ఏ అయితే కష్టాలు అనుభవించారో, అలాగే మీకు ఏవైతే సత్కార్యాలు చేశారో దాని తాలూకా ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది. అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవులు మిమ్మల్ని అనుగ్రహించాలి అని అనుకుంటున్నారు. అలాగే మీరు సత్కార్యాలు ఎటువంటివైతే చేసి ఉన్నారో, ఎలాంటివైతే దాన ధర్మాలు అవన్నీ చేసి ఉన్నారో, సహాయాలు చేశారో వాటి తాలూకా పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు తప్పకుండా తిరిగి ఇస్తున్నాడు, అనుగ్రహించాలని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఊహించని అద్భుతాలు అయితే చవి చూస్తారు. మీ లైఫ్ చాలా టర్న్ అయిపోతుంది అనేది చాలా బాగా చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏది సాధించలేని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో అన్నీ సాధించి చూపిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చి వారే మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలో మీ యొక్క జీవితం ఇప్పుడైతే మారబోతుంది. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుందని మనం తెలుసుకోవచ్చు. కన్యా రాశి వారి యొక్క జీవితంలో రాబోతున్న అద్భుతాలు, ఈ అద్భుతాల ద్వారా మీ 14 ఏళ్ల దరిద్రం పోయి ఇంతకుముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్, అంటే వంశపారంపర్యంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవటంలో మీరు గనక విఫలమవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటంలో ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారని చెప్పుకోవచ్చు. కానీ ఇదివరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ కన్యా రాశి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు ఈ సమయంలో అయితే ఖచ్చితంగా దక్కించుకుంటారనే చెప్పవచ్చు. ఈ అవకాశాలు కూడా మీకు అందుబాటులోనే చాలానే ఉంటున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతాలు చూడబోతున్నారు. మీ ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ధనవంతులు కావచ్చు. అలాంటి అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు గనక మీరు నూతన పెట్టుబడులను పెడతారు. దానివల్ల కూడా అతి త్వరలోనే అధిక లాభాలు కూడా పొందగలరు. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో శత్రువు బెడద కూడా తగ్గిపోతుంది. ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు మూలంగా మీరు చాలాసార్లు చాలా ఇబ్బందులే పడి ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం మీ ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు. మీ అజాత శత్రువులే మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా మీరు నేర్పించగలుగుతారని చాలానే చెప్పుకోవచ్చు. అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈ రోజు నుంచి మీకు రోజుకు తగ్గిపోతుంది. ప్రజాకర్షణ పెరుగుతుంది. అంటే మిమ్మల్ని అభిమానించేవారు కూడా పెరిగిపోతూ ఉంటారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరుకునేవారు కూడా వారు మీ మంచి వ్యక్తులు కూడా మారిపోతూ ఉంటారు. అంటే ఇదివరకు ఎవరైనా మీకు కీడును కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే వారి ప్రవర్తన, మీ మనస్తత్వాన్ని చూసి, మీ పరివర్తన చూసి మీ శ్రేయోభిలాషిగా వారు కూడా మారిపోతారు. అటువంటి పరివర్తన కూడా ఆ భగవంతుడు మీ యొక్క లైఫ్లోకి తీసుకొని వస్తాడని చాలానే చెప్పుకోవచ్చు. అయితే ఈ కన్యా రాశి వారు మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి కూడా చాలా ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో, అంటే మరికొన్ని రోజుల్లో ఈ అద్భుతాలు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇదివరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసాన్నే మీరు చూడబోతున్నారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతకం అనేది మరో కొద్ది రోజుల్లో మార్పులు చేర్పులు రాబోతున్నాయి. పెనుమార్పులు రాబోతున్నాయి. అయితే కీలకమైనటువంటి మార్పులు కూడా మీ యొక్క లైఫ్లో ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే ఈ కన్యా రాశి వారు ప్రతికూలతలు, అనుకూలతలు మార్చుకోవడానికి, మరికొన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పఠించాలి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించాలి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అలాగే అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుతారు. అలాగే ఈ కన్యా రాశి వారు మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని కూడా స్థాపించి పూజలు అనేది చేయడం వల్ల
శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. ఈ కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, మరికొద్ది రోజుల్లో వారి లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి, ఈ 14 ఏళ్ల నుండి పట్టి పీడిస్తున్న దరిద్రం ఏ విధంగా వదిలిపోతుంది అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం కదండి. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.